అందరూ బాగున్నారా? పీతల పులుసు ఎలా చేసుకోవాలో చూసేద్దాం వచ్చేయండి. ముందుగా స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అవ్వగానే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను వేసుకుని ఈ విధంగా బాగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయేలాగా ఉడికించుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న పీత ముక్కలను కూడా వేసుకుని చిటికెడు పసుపు, సరిపడినంత సాల్ట్ వేసుకుని ఈ విధంగా కలుపుకొని ఇప్పుడు మూత పెట్టి 5 మినిట్స్ ఉడికించుకోవాలి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ కారం వేసుకుని మరొకసారి కలుపుకుందాం. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకుని కొంచెం వాటర్ వేసుకుని మరొకసారి మూత పెట్టి 5 మినిట్స్ ఉడికించుకుందాం. చూసారు కదండి, 5 మినిట్స్ ఉడికిన తర్వాత ఇప్పుడు చింతపండు పులుసు పోసుకుని ఒక 10 మినిట్స్ ఉడికించుకున్న తర్వాత కొత్తిమీర వేసుకుని ఇప్పుడు పీతలో గుడ్లు వచ్చినాయండి, అవి కూడా వేసుకుని ఒక 10 మినిట్స్ ఉడికించుకుని కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. రెడీ అయిపోయిందండి పీతల పులుసు. ఎలా ఉందో కామెంట్ చేయండి. ఫుల్ వీడియో కావాలంటే మన ఛానల్ నేమ్ కింద ఇస్తాను, వెళ్ళి చూసేయండి. థ్యాంక్ యూ.